జగన్ ఏం చెబితే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తామంటున్న వారు నాయకులా లేక ఉగ్రవాదులా అని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. రాష్ట్ర వినాశనం కోరుకుంటున్న వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉందా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. గ్రామీణ వాతావరణంలో ఆ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చే వ్యక్తుల గురించి ఆ కుటుంబంలో సభ్యులు ఏమనుకుంటూ ఉంటారంటే, నీ బ్రతుకు చెడ ఎందుకు పుట్టావురా అని చెప్పేసి గ్రామాల్లో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చి తన స్వంత తల్లి చెల్లి రక్త సంబంధికులు కూడా శాపనార్థాలు పెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. వారి ఆలోచన విధానం, ఈ ఉగ్రవాద సంస్థల ఆలోచన విధానం, వారు భావజాలాన్ని వ్యాపింపచేసే విధానం, వారి ఆలోచనల్ని అమలు చేసే విధానం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటాయని నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వారు మాట్లాడే విధానం కానీ చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా? ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అసలు ఉగ్రవాదులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో, అంతకంటే కూడా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వినాశనం చేస్తానికి కూడా ఆలోచిస్తలేదంటే ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ఉన్మాదంతో, అంటే కేవలం అధికారం సాధించాలనే కాంక్షతోనే ఈ విధంగా మాట్లాడతారనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మాహుతి దళం అనేది మనం కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తుల్ని, ఉగ్రవాదుల్ని కోట్ చేస్తూ ఆత్మాహుతి దళం అంటాం. కానీ ఇక్కడ ఆత్మాహుతి దళం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తామన్నారంటే అసలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను నేను. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవి నాయకులేమో తాము సంపాదించుకోవడం కోసం, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తానంటారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను